ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అచ్చమైన మన తెలుగువారి ఆడపడుచుల పండగ అయినటువంటి అట్ల తద్ది శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో అట్ల తద్ది ఎప్పుడు వస్తుంది, తదియ తిది, పండుగ విశిష్టత, ముఖ్యంగా మనం ఈరోజు ఏం చేయాలి, ఎందుకు చేసుకుంటాము, రోజు అట్లు వాయినంగా ఎందుకు ఇచ్చుకుంటారు, ఎందుకు అసలు విశిష్టత ఏమిటి, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. ఆడవాళ్ళందరూ కూడా సంతోషంతో సరదాగా చేసుకునే పండుగ అండి. అమ్మవారిని పూజించుకొని ఎంతో సంబరంగా చేసుకుంటారు ఈ పండుగని. నాకైతే ఈ పండుగ అంటే చాలా ఇష్టము ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండట్లేదు అనుకోండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరము కూడా ఆశ్వయుజ మాసంలో దసరా తర్వాత వచ్చి ఆశ్వయుజ శుద్ధ తది రోజున మనము అట్ల తద్దిగా జరుపుకుంటాము. దీనినే మనము అట్ల తదియ, అట్ల తద్ది, ఉయ్యాల పండుగ, అట్ల పండుగ, గోరింటాకు పండుగ, గౌరీ నోముగా పిలుస్తూ జరుపుకుంటాము. అసలు అట్ల తద్ది అంటేనే ఆడపిల్లలందరూ కూడా నిండుగా బట్టలు వేసుకొని చేతుల నిండా గోరింటాకుతోటి ఆటల పాటలతోటి ఉయ్యాలలు ఊగుకుంటా, అంటే ముత్తైదువులకి వాయినాలు ఇచ్చుకుంటూ ఉపవాసాలు ఉండి చంద్రుణ్ణి చూసి అట్లు వాయినాలు ఇచ్చుకుంటూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండగే మనకి ఈ అట్ల తద్ది పర్వదినము. ఈ అట్ల తద్ది పండుగను కన్నెపిల్లలు అంటే పెళ్ళి కాని వారు యోగ్యుడైన భర్త కావాలని కోరుకున్న భర్త లభించాలని చేస్తారు. అదే పెళ్ళైన వారు తమ భర్తలు ఆయురారోగ్యాలతో 10 కాలాలు ఉండాలని, నిత్య సౌభాగ్యంతో ఉండాలని, కుటుంబము ధనధాన్యాలతో ఉండాలని, సంతాన వృద్ధి కలగాలని చెప్పి ఈ అట్ల తద్ది నోము నోచుకుంటారు. పెళ్ళిడికి వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా తమ కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటం సహజం, మనకు తెలిసిందే. ఆ కళలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. వీటిలో అట్ల తద్ది నోము ప్రతి సంవత్సరం జరుపుకునే వాటిల్లో ముఖ్యమైనది. 5 ఏళ్లు దాటిన ఆడబిడ్డ నుంచి పండు ముసలి వరకు కూడా ఈ అట్ల తద్ది నోము నోచుకుంటారు. ఆ నారద మహర్షి ప్రోద్బలంతో శివుని తన భర్తగా పొందడానికి తొలుత ఈ అట్ల తద్ది నోముని పార్వతీ అమ్మవారే తొలుత నిర్వహించిందట. అందుకే ఈ వ్రతాన్ని చంద్రోదయ గౌరీ వ్రతం అని కూడా అంటారండి. మనకి ఈ 2025వ సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసము శరదృతువు అక్టోబర్ 9వ తేదీ గురువారం రోజు మనకి అట్ల తద్ది పర్వదినం వస్తుందండి. ఈరోజు తిది తదియా తిది, నక్షత్రము భరణి నక్షత్రము. మనకి ఆశ్వయుజ మాసంలో తదియా తిది ఏ రోజు ఉంటుందో అంటే దసరా పర్వదినం తర్వాత వచ్చే తదియా తిది అన్నమాట. ఆ రోజున మనము అట్ల తద్ది పర్వదినం జరుపుకుంటాము. తదియా తిది అక్టోబరు 9వ తేదీ రాత్రి 2:53 నుంచి, అంటే 8 రాత్రి అండి. 9 మనకి 12 తర్వాత నుంచి 9 లెక్క వస్తుంది కదండి. అప్పటి నుంచి మనకి మళ్ళీ 9వ తేదీ రాత్రి అంటే 10వ తేదీ లెక్క వస్తుంది. అంటే 9 రాత్రి 12:27 వరకు ఉంటుంది. అంటే ఈరోజు పూర్తి తదియా తిది ఉంటుందండి. ఇంకా మనకి ఈ గౌరీ నోములు, అట్ల తద్ది వాయినాలు ఇచ్చుకునే వాళ్ళు కొందరేమో ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇచ్చుకుంటారు, కొందరు పొద్దునే చేసుకుంటారండి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చిన తర్వాతనే పూజిస్తారు. మనము పూజ చేసుకొని ఆ చంద్రోదయ సమయము రాత్రి 7:52 అలా ఉదయమా సాయంత్రమా అనేది ప్రాంతాల వారీగా వారి వారి సాంప్రదాయాలను బట్టి, పెద్దవాళ్ళు చెప్పుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. పర్వదినం రోజు ముందు రోజే చక్కగా పిల్లలందరూ, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు కాళ్ళకి చేతులకి చక్కగా గోరింటాకు పెట్టుకుంటారు. మా చిన్నప్పుడైతే ఆ సరదానే వేరుగా ఉండేది. అందరూ కూడా చక్కగా గోరింటాకు కోసుకొచ్చుకొని రాత్రికి పెట్టుకొని పొద్దున్నే లేచి అందరు చేతులు చూసుకొని ఎవరిది ఎర్రగా పండిందా అని చూసుకొని చాలా మురిసిపోయేవాళ్ళండి. పెద్దవాళ్ళు ఏం పొగిడేవాళ్ళు, నీది ఇంత బాగా వచ్చింది, నీకు మంచి మొగుడు వస్తాడు అని. అంత బాగుండేది. ఇప్పుడు ఆ సరదాలన్నీ కూడా తగ్గిపోతున్నాయండి. ముందు రోజే గోరింటాకు పెట్టుకొని మనకి తది నాడు తెల్లవారుజామునే లేచి చద్యాన్నము, గోంగూర పచ్చడి, ఇలా నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డ పెరుగులతో కడుపు నిండుగా సృష్టిగా భోజనం చేస్తారు. ఆటపాటలతో ఉయ్యాళ్ళు ఊగి ఆడపిల్లలందరూ కూడా అట్ల తద్ది పాటలు పాడుకుంటూ ఎంతో సంబరంగా చేసుకుంటారండి ఈ అట్ల తద్దిని. చక్కగా తలస్నానం చేసి గౌరీ అమ్మవారిని పూజించుకొని నోము నోచుకుంటారు. పగలంతా ఉపవాసం ఉండి చీకటి పడ్డాక చంద్ర దర్శనం చేసుకొని నోము నోచుకొని అట్లుని నైవేద్యంగా పెట్టి ముత్తైదువుల్ని చక్కగా వాయినాలు ఇచ్చుకుంటారు. కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకుంటారండి. విశేషంగా చేసుకుంటారు.
అట్లు తయారీలో మనము మినుములు బియ్యాన్ని వాడతాం కదండి. మినుములు రాహువుకు, బియ్యము చంద్రునికి ఇష్టమైన ధాన్యాలు. ఈ ధాన్యాలలో చేయబడిన అట్లను వాయినంగా ఇవ్వడం వలన గర్భదోషాలు తొలగిపోతాయని, గర్భస్రావాల వంటివి జరగవని, సుఖప్రసవం జరుగుతుందని అట్ల తద్దిలోని రహస్యం అంటారు. గ్రహాలలోని కుజుడికి అనగా అంగారకునికి అట్లంటే ఇష్టమని, అట్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టడం వలన కుజదోషం పోయి సంసారంలో ఎలాంటి అడ్డంకులు రావని, స్త్రీలలో కుజుడు యజోదయమునకు కారకుడు కాబట్టి ఋతు సంబంధమైన సమస్యలు రాకుండా కాపాడుతాడు అని, అందువల్ల గర్భాధారణ సమస్యలు వంటివి రావు అని కూడా చెబుతారు. విశేషమైన ఈ అట్ల తద్ది పర్వదినం మనకి ఎప్పుడు వచ్చింది ఏమిటి తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. తెలిసింది కదా ఫ్రెండ్స్, 2025వ సంవత్సరంలో అట్ల తద్ది పర్వదినం ఏ రోజు వస్తుందని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఎంతో విశేషమైనటువంటి అట్ల తద్ది పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా గౌరీ అమ్మవారిని పూజించుకొని అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.